నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. చాలా మంది కామెంట్ సెక్షన్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సో మనకి కొత్తగా ఈపీఎఫ్ ఇతర రూల్స్ అనేవి మారుతున్నాయి కదా, సో మనకి ఈ మంత్ నుంచి ఆ రూల్స్ అనేవి అప్లై అయ్యలేదా, 70% రూల్ అనేది వచ్చిందా లేదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు చెప్పేసి, సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. అది వీడియో దగ్గర ముందు ఇలా విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అని కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను, అలాగే సిమ్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో చాలా మంది ఈ కొత్త రూల్ అనేది మనకి అప్లై అయిందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారండి. చాలా మంది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రూల్ అమలు అయిపోయింది కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఓకేనా, సో దీని గురించి మీకు చెప్దామని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే మీకు ఒక బండ గుర్తండి. సో నేనైతే క్లెయిమ్ ఫామ్ ఓపెన్ చేశాను కదా, సో మీకు ఎప్పుడైనా కానీ ఈ కొత్త రూల్ అప్లై అయిందంటే కనుక సో మనకి పారాస్ అన్ని కూడా కాస్త డివైడ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే సో వాటిలో కొన్ని చేంజెస్ అనేవి మీరు గుర్తించే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే నేను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఫామ్ 19 ఇక్కడ 10 అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, సో చాలా మంది పీఎఫ్ ఇతర పెడదామని చెప్పేసి ఫైన్ సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు నేను ఆల్రెడీ క్లెయిమ్ పెట్టాను ఇక్కడ కాబట్టి చూపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇది ఇక్కడ మనకి ఇక్కడ చూడ మనకి ఇది 5వ నెల 2025లో ఈయన ఎగ్జిట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ 5వ నెల 2026లో వీళ్ళు విత్డ్రా చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఎస్పెషల్లీ ఫామ్ 19 అనేది 1 year తర్వాత, అలాగే మనకి ఫామ్ 10C అనేది ఇది ఒక 3 సంవత్సరాల తర్వాత మనకి విత్డ్రా అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఫామ్ 19 1 year తర్వాత, ఫామ్ 10C అనేది 3 years తర్వాత మనం అప్లై చేసుకుంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ సినారియోలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ రూల్ అనేది అప్లై అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎర్రర్ కోడ్ అనేది చూపిస్తాను అనమాట. ఓకేనా, సో 1 month ఆగండి, లేకపోతే 1 year ఆగండి, లేదా 3 years ఆగండి అని చెప్పేసి మీకు ఎర్రర్ కోడ్ చూపించే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇన్ కేసు మీరు ఫామ్ 31 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, సో ఫామ్ 31లో మనకు పారాస్ అన్ని మీకు డివైడ్ అయ్యి కాస్త డిఫరెంట్గా కనిపించే అవకాశం అయితే ఉందన్నమాట. ఏదైనా కానీ నేను ఆ అప్డేట్ వస్తే తప్పనిసరిగా తిరిగి వస్తానండి. ఓకేనా, 70% రూల్ అనేది ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేదు. సో మనకైతే ఇంకా అది అప్లై అవ్వలేదు. ఓకే, సో అప్లై అయిన తర్వాత తప్పనిసరిగా మీకు తిరిగి వస్తాను. చాలా మంది పదే అడుగుతూ ఉన్నారన్నమాట. సో మీకు తొందర ఏమో కానీ నాకు ఎక్కువ తొందరగా ఉంటుందన్నమాట. చెప్పాలని తొందర ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే, ఆ అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు చెప్తాను. 70% రూల్ అప్లై అయింది, విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి నేనైతే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, ప్రస్తుతానికైతే ఈ యొక్క కొత్త రూల్ ఈపీఎఫ్ విత్డ్రా కొత్త రూల్ అనేది మనకి అమల్లోకి అయితే రాలేదు, అప్లై అవ్వలేదు. సో ఎవరు కూడా కంగారు పడకండి. ఓకేనా, సో ఎవరు కూడా కాంటాక్ట్ అవ్వకండి. సో నేనైతే మీకు వీడియో రూపంలో చెప్తాను, అప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి. ఓకే, సో చూసారుగా మనకైతే విత్డ్రా ఫామ్స్లో మనకి డిఫరెన్స్ అనేవి కనిపించేస్తాయి అనమాట. మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా కానీ డిఫరెన్స్ అనేవి కనిపించే అవకాశం అయితే ఉంది. సో నేను తప్పనిసరిగా ఆ వీడియో, ఓకేనా, సో ఆ రూల్ అప్లై అయిన తర్వాత మరొక వీడియో చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్. ఎవరు కూడా కంగారు పడకండి, నన్ను కనెక్ట్ అవ్వద్దు. ఓకేనా, సో అనవసరంగా మీ కన్సల్టెన్సీ ఫీజు వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో చూసారు కదా, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైవ్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ అవుతుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.